నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకను ఆనుకుని ఏర్పడుతున్న తుఫానుకు దిత్వాగా నామకరణం చేసే ఛాన్స్ ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజాము వరకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుఫాను చేరుకునే అవకాశం ఉంది అంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. శ్రీలంకను ఆనుకొని ఒక తుఫాను ఏర్పడుతోంది. దీనికి దిత్వాగా నామకరణం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది తుఫాను గమనానికి సంబంధించి ప్రస్తుతం అది ఏ దశలో ఉంది, దాని గమనం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సరే, ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, దీని తీవ్రత ఏ విధంగా ఉండదు? నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న రాత్రికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ శ్రీలంక పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఈరోజు ఉదయం 5:30 అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది రాబోయే కొన్ని గంటలలో 2-3 గంటలలో నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాలలోనే తుఫానుగా పరిణమించే అవకాశం ఉన్నది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి 640 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 730 కిలోమీటర్ల దూరంలో ఉంది. తదుపరి కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక మీదుగా రాబోయే 2 రోజుల వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాబోయే తుఫాను యొక్క ప్రభావం వలన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి వర్షపాతం మొదలయ్యే అవకాశం ఉంది. రేపు 1-2 ప్రాంతాలలో ఉత్తర కోస్తా జిల్లాల్లో, మూడవ రోజు కొన్ని ప్రాంతాల్లో, 4-5వ రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో, 6వ రోజు 7వ రోజు క్షేత్రీయ విస్తృతి తగ్గి పలు ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఉండవు. 4వ రోజు తర్వాత 4, 5, 6వ రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సరే, అంటే ఏ జిల్లాలకు మనం భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశాం? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా సిస్టమ్ చాలా దూరంగానే ఉంది కాబట్టి కొంతవరకు చెప్పినట్లయితే రేపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటు తిరుపతిలోనూ భారీ వర్షపాతం అవకాశం ఉంది. ఇక 3వ రోజు అనగా 29వ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి మరియు అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి 3వ రోజున అనగా 29వ తేదీన ఆస్కారం ఉంది. ముఖ్యంగా 5 రోజులు కూడా ఇక్కడ సూచించిన విధంగా మత్స్యకారులకి హెచ్చరికలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న రంగులు చూసినట్టయితే ఈ లైట్ గ్రే, డార్క్ గ్రే, బ్లూ, ఆరెంజ్ ఉన్నాయి. ఆరెంజ్ అనేది ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్స్ ఉన్నవి, అక్కడ ఇది గేల్ విండ్స్ ఉన్నవి ఈ ఏరియా అంతా కూడా. దీన్ని బట్టి చూసినట్టయితే మీకు దక్షిణ కోస్తా జిల్లాలకు 5 రోజులు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటమైంది. ఇక వ్యవస్థ కొంచెం దూరంగా ఉన్నందువల్ల దూరపు హెచ్చరికైన 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఆంధ్ర కోస్తా తీరంలో ఉన్న అన్ని ఓడరేవులకు ఎగురవేయటం జరిగింది. ఇక కాకినాడ, గంగవరం ఓడరేవులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను సూచిస్తూ సెక్షన్ నంబర్ 4 అంటారు, సెక్షన్ సిగ్నల్ నంబర్ 4 అంటే నైరుతి బంగాళాఖాతంలో ఉంది వ్యవస్థ అని తెలియజేసే సూచికని తెలియజేయడం వాళ్ళకి జరిగింది. ఈ తుఫాను దగ్గరికి వచ్చే కొద్దీ కూడా దాని తీవ్రతను అంచనా వేయడం, ఎక్కడ తీరాన్ని దాటుతుందో నిర్దిష్టంగా చెప్పగలుగుతామని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.